మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్లో భయం గురించి తెలుసుకున్నాం. అనేక విషయాలు, అనేక సత్యాలు భయం గురించి తెలుసుకున్నాం. సో ఇక ఆ భయాన్ని వదిలిపెట్టే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారని అనుకుంటూ ఈరోజు మనం కళల గురించి డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడైనా మిమ్మల్ని పట్టుకుని రాత్రి ఓ భయంకరమైన అనుభవం కలిగింది నాకు. ఒక కల వచ్చింది. ఒంటి మీద ఒక్క నూలుపోగైనా ధరించకుండా నేను రోడ్డు మీద నడుస్తున్నానట. సిగ్గుతో చితికిపోయాననుకోండి అని తమ గోడును ఎవరో ఒకరు మీతో చెప్పుకొని ఉంటారు కదా! సో, ఇలాంటి అనుభవాలు అనేక పద్ధతులలో మనలో చాలా మందికి కలిగి ఉండవచ్చు. ఒక వ్యక్తికి ఇలా కల రావచ్చు. ఎలా? చక్కగా డ్రెస్ వేసుకొని ఓ గదిలో కూర్చున్న జనం మధ్యలోకి ఉన్నట్లుండి తాను బట్టలు వేసుకోకుండా నిలబడి ఉన్నట్టు. లేదా ఇంకోలా కూడా మనకి కల రావచ్చు. ఎలాగా? ఎవ్వరూ ఊహించలేని పద్ధతిలో మనం డ్రెస్ వేసుకునో, లేక అస్సలు బట్టలు వేసుకోకుండానో ఓ వీధి చివర్లో నిలబడి ఉన్నట్టు. నిజానికి ఇలాంటి కలలు నిజమైన ఓ సూక్ష్మ శరీరయానానికి అంటే యాస్ట్రల్ ట్రావెల్‌కి సంబంధించిన ఓ అనుభవంలోని ఒక అంశం కావచ్చు. యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్న అనేక మంది పొందిన అనుభవాల గురించి రాంపాకి బాగా తెలుసు. సో, ఈ టాపిక్‌లో అలాంటి సంఘటనల గురించి చెప్పుకోవడానికి రాంప మనకి అనేక అనుభవాలను ఇక్కడ తెలియచేస్తున్నారు. అయితే ఆ అనుభవాలు చెప్పుకొని నవ్వుకోవడం కోసం మాత్రం కాదు. అయితే అలాంటి సంఘటనలను కూడా ఒక సామాన్యమైన సూక్ష్మ శరీర యానపు అనుభవంగా, యాస్ట్రల్ ట్రావెల్ అనుభవంగా మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి ఈ కలలు అనే టాపిక్‌ని క్రియేట్ చేశారు రాంప. ఈ కళలు అనే విషయం కోసం ఈరోజు మొత్తం కేటాయించేసుకుందాం. ఎందుకు అంటే మనలో ప్రతి ఒక్కరికి రకరకాలైన కళలు వస్తూ ఉంటాయి. ప్రాచీన కాలం నుంచి రకరకాల అభిప్రాయాలు మనకి ఏర్పడి ఉంటాయి కదా! అంటే కొన్ని కళలు శుభాలను సూచిస్తాయని, కొన్ని అశుభాన్ని మనకి తెలియచేస్తాయని, కళల గురించి అనేకానేక అభిప్రాయాలున్నాయి కదా! మన అదృష్టాన్ని కూడా కళల ద్వారా మనం తెలుసుకోగలం అని కొందరు ప్రచారాలు కూడా చేసేస్తూ ఉంటారు. అయితే నిద్రించేటప్పుడు సావకాశంగా ఉన్న మనస్సు చేసే ఆలోచనలలోని కొన్ని ముక్కలు మనకి కలలలాగా కనిపిస్తాయి అని మరికొందరు అనుకుంటూ ఉంటారు. అవునా? ఈ అభిప్రాయాలన్నీ సరైనవి కానే కావు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు రాంప. ఇదివరకు మనం నేర్చుకున్నట్లు కనీసం 2 శరీరాలతో మనం నిర్మించబడి ఉన్నాం కదా! సో, ప్రస్తుతం మనం 2 శరీరాల గురించే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. అవేమిటి? మన ఫిజికల్ బాడీ, అలాగే యాస్ట్రల్ బాడీ. స్థూల, సూక్ష్మ శరీరాలు. సో, ఇవి కాక ఇంకా చాలా శరీరాలు మనకి ఉన్నాయి. మనం నిద్రపోతున్నప్పుడు మన ఫిజికల్ బాడీలో నుంచి ఈ యాస్ట్రల్ బాడీ నెమ్మదిగా సెపరేట్ అయిపోయి బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా అది సెపరేట్ అయినప్పుడు నిజంగానే మన మనస్సు శరీరం నుంచి వేరుగా అయిపోతుంది. మన ఫిజికల్ బాడీ ఓ ఒక యంత్రాగారంలాగా అంటే ఒక ఫ్యాక్టరీలాగా ఉంటుంది. కానీ దాన్ని నడిపించేవాడు మాత్రం ఆ ఫిజికల్ బాడీలో ఉండడన్నమాట. అంటే ఓ రేడియో స్టేషన్‌లో అన్నీ పనిచేస్తూ ఉన్నప్పటికీ అనౌన్సర్, వ్యాఖ్యాత బయటికి వెళ్ళి తిరిగి రాకపోతే ఏ శబ్దాలు ప్రసారం కాకుండా ఉన్నట్టనమాట. స్థూల శరీరానికి కొంత ఎత్తులో గాలిలో ఊగుతున్న సూక్ష్మ శరీరం కొంతసేపు తాను ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకోవడానికని ఆగుతుంది.
ఓ నిర్ణయం జరగగానే సూక్ష్మ శరీరం కాళ్ళు నేల వైపు వచ్చేలా వాలి బహుశా పరుపు చివరిలోనో మన కాళ్ళ దగ్గరో నిలబడవచ్చు. తరువాత ఓ కొమ్మ మీద నుంచి ఓ పిట్ట రివ్వున లేచి వెళ్ళిపోయినట్లుగా ఈ సూక్ష్మ శరీరం సిల్వర్ కార్డ్ చివర్లో ఉంటూ ఎటో వెళ్ళిపోతుంది. అంటే మన ఫిజికల్ బాడీకి, ఆ యాస్ట్రల్ బాడీకి ఆ సిల్వర్ కార్డ్ కనెక్షన్ అలాగే ఉంటుంది. అది ఎంత దూరమైనా అలా సాగుతూ ఉంటుందన్నమాట. సో, సిల్వర్ కార్డ్ కనెక్షన్‌లో ఉంటూ మన ఫిజికల్ బాడీతో మన యాస్ట్రల్ బాడీ రివ్వున ఎగిరిపోతుంది. చాలామందికి, ప్రత్యేకించి పాశ్చాత్యులకు సూక్ష్మ శరీరయానం గురించి ఎటువంటి పరిజ్ఞానము ఉండదు. సో, తాము నిజంగా చేసిన యాత్ర గురించి కూడా వాళ్ళకి ఎటువంటి జ్ఞప్తి ఉండదు. కానీ ఒక్కోసారి నిద్ర నుంచి లేవగానే నాకు ఫలానా ఆయన కనిపించారు, మనిషి చాలా బాగున్నారులే అని చెబుతూ ఉండవచ్చు. నిజానికి ఆ ఫలానా మనిషి దగ్గరికి ఆ వ్యక్తి యాస్ట్రల్ బాడీతో వెళ్ళి చూసి వచ్చి ఉంటాడు. అనేక మంది వ్యక్తుల వద్దకు, రకరకాల వైవిధ్యం ఉన్న ప్రదేశాలకు మన యాస్ట్రల్ బాడీ చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అత్యంత సహజంగానూ, అత్యంత సులువైందిగానూ ఉంటుంది మన యాస్ట్రల్ ట్రావెల్. అయితే ఏదో కారణం వల్ల మనం ఎప్పుడూ ఒక చోటికే ఒకే చోటుకి వెళ్ళేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటాం. పోలీసులు దీని గురించి ఏం చెప్తారంటే, నేరస్తులు ఎప్పుడు విధిగా తాము నేరం చేసిన చోటుకే తిరిగి వస్తారు అని. సో, అదే విధంగా అనమాట. సో, మన స్నేహితుల వద్దకి మనం మన యాస్ట్రల్ బాడీతో వెళ్ళడంలో ఆశ్చర్యమేముంది? మనందరం ప్రతి రాత్రి మన యాస్ట్రల్ బాడీతో ట్రావెల్ చేస్తూనే ఉంటాం. మన ఫిజికల్ బాడీని వదిలి వెళ్ళిపోతూనే ఉంటాం. ఈ సూక్ష్మ శరీర యానాలను చేస్తూనే ఉంటున్నాం అన్న విషయం మనకి తెలియకపోయినా కూడా అది ఆ యాస్ట్రల్ ట్రావెల్ అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రయాణం ఉంటే మనం ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాల్సిందే గదా! సో, ఈ సూక్ష్మ శరీరయానం, ఈ యాస్ట్రల్ ట్రావెల్ గురించిన పూర్తి జ్ఞానం కలిగే వరకు మనిషి తనకు తెలిసిన, బాగా పరిచయమున్న ప్రదేశాలకే మళ్ళీ మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తుంటాడు. సూక్ష్మ శరీరయానం గురించి ఏమీ తెలియని ఒక వ్యక్తి తనకు బాగా ఇష్టమున్న ఓ దుకాణానికి వెళ్ళాలని అనుకుని సూక్ష్మ శరీరయానంలో, యాస్ట్రల్ ట్రావెల్‌లో నిజంగానే ఆ మనిషి వద్దకో, ఆ ప్రదేశానికో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నిద్రలేచిన తరువాత ఆ వ్యక్తో, ఆ ప్రదేశమో గుర్తొచ్చి, ఒకవేళ గుర్తొస్తే తనకు ఒక కల వచ్చింది అనుకుంటూ ఉంటాడు. మనం ఎందుకు కలలు కంటామో మీకు తెలుసా? మనందరికీ సత్యంలోకి చేసే ఈ ప్రయాణాల అనుభవాలు ఉన్నాయి. ఏరోప్లేన్‌లో ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ వరకు చేసే ప్రయాణం ఎంత నిజమో, ఈ సూక్ష్మ శరీరయానాలో ఈ యాస్ట్రల్ ట్రావెల్స్ కూడా అంతే నిజం. ఎడెన్ నుంచి ఆఫ్రికా వరకు చేసిన ప్రయాణంలాగా ఈ యాస్ట్రల్ ట్రావెల్ కూడా నిజమే అయినా, ఈ కలలను మనం నిజాలుగా నమ్మం. కలల గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. 60స్‌లో ఇస్తాంబుల్ చర్చి లీడర్ల సమావేశం జరిగింది. క్రైస్తవ మతంలో ఉండాల్సిన అంశాల క్రోడీకరణలను ఆ సమావేశంలో స్థిరం చేశారు. అంటే గొప్ప గొప్ప గురువుల మాటల్ని వక్రీభవనం చేసేశారు. కొన్ని గొప్ప సత్యాలను తొక్కిపారేశారు. మనసుకు కష్టం కలిగించే ఇంకా అనేక వ్యాఖ్యానాలను ఇక్కడ రాంప చెయ్యట్లేదు కానీ, ఎన్నో అలా నొక్కేశారు, పాడు చేశారు అనైతే చెప్తున్నారు. ఈ జ్ఞానాన్ని రాంప ఆకాశిక్ రికార్డ్స్‌ల సందర్శన పఠనం వల్ల గ్రహించగలిగారట. యాస్ట్రల్ ట్రావెల్‌లోనే. ఆకాశిక్ రికార్డ్స్‌లో వాళ్ళు వక్రీభవించక ముందు, మార్చేయక ముందు, సూత్రాలను తొక్కిపారేయక ముందు ఉన్న నాలెడ్జ్ అంతా ఆకాశిక్ రికార్డ్స్‌లో రాంప చదివేశారు.
సో, ఈ 'మరణం లేని మీరు' అనే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇది తెలుసుకున్న వాళ్ళు తమ గురించిన సత్యాలు తాము స్వయంగా తెలుసుకునేటట్లు సహాయం చేయడం. అంతే తప్ప వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలు అనే పాదాల మీద ఆనెలను త్రొక్కి బాధించడానికి మాత్రం కాదు అంటున్నారు రాంప. అంటే మనం సత్యాలను మనకు మనంగా స్వయంగా తెలుసుకునేందుకు హెల్ప్ అవుతుందన్నమాట ఈ గ్రంథం. అంటే యాస్ట్రల్ ట్రావెల్ చేసి ఎక్కడో ఆకాశిక్ రికార్డ్స్‌లో ఉన్న గ్రంథాలన్నిటినీ కూడా చదవచ్చు కదా! ఎక్కడో ఏ దేశంలోనో ఎక్కడో లైబ్రరీలో ఉన్న విషయాలను కూడా మనం యాస్ట్రల్ ట్రావెల్‌లో మనమున్న చోట నుంచి చదివేయొచ్చు కదా! సో, ఇలా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు కదా! సో, ఇలా జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనకి హెల్ప్ చేస్తుందనమాట ఈ 'మరణం లేని మీరు' అనే పుస్తకం. ఎన్నో సత్యాలను మనకి చెబుతున్నారు. అలాంటి సత్యాలను, ఇంకా ఎన్నో సత్యాలను మనకి మనం తెలుసుకునేటట్టు మనకెంతో అద్భుతంగా ఈ గ్రంథం అనేది హెల్ప్ అవుతుంది. మనం చేస్తున్న ఈ చర్చ ఉద్దేశం, ఈ డిస్కషన్ యొక్క మెయిన్ రీజన్ చాలా కాలం నుంచి పాశ్చాత్యులకు సూక్ష్మ శరీరయానం లాంటి అంశాలను ఈ క్రోడీకరింపబడ్డ మతం ఏమీ నేర్పలేదని స్పష్టం చేయడమే అనమాట. ఎందుకు అంటే అలాంటి అంశాలు కొన్ని ఆ క్రోడీకరణలో ఎక్కడా ఇమిడి ఉండలేవు కాబట్టి వాటిని అసలు వాళ్ళ గ్రంథాల నుంచి రిమూవ్ చేసేశారు. సో, ఆ నాలెడ్జ్ ఇప్పుడు ఆ గ్రంథాలని చదువుతున్న వారెవ్వరికీ ఉండటం లేదనమాట. సో, ఇంకా చెప్పాలి అంటే పశ్చిమ దేశాల్లో చాలామంది ప్రకృతి దేవతల్ని కూడా నమ్మరు. చిన్నపిల్లలు తాము వాళ్ళని చూసామని, వాళ్ళతో మాట్లాడామని చెప్తే ఈ పెద్దలు వాళ్ళ మాటల్ని నమ్మరు. ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. అలాంటి పెద్దల కన్నా ఈ విషయంలో పిల్లలే తెలివైన వాళ్ళు. మరి ఇంతెందుకు క్రైస్తవుల పరిశుద్ధ గ్రంథంలో కూడా చిన్నారులలాగా తయారైతే తప్ప మనం స్వర్గ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టలేము అనే మాటను మనం స్పష్టంగా చూడవచ్చు కదా! ఇదే మాటను పెద్దల అపనమ్మకాల ప్రభావం తమ మీద పడని చిన్నారుల నిర్మలమైన నమ్మకం లాంటి విశ్వాసమే మనకు కూడా ఉంటే మనము ఆ పిల్లలలాగా ఎక్కడికైనా ఏ సమయంలోనైనా వెళ్ళగలం, ఏదైనా చూడగలం అని మనం మరో విధంగా మార్చుకోవచ్చు. పెద్దల ఎగతాళికి, కోపానికి గురైన పిల్లలు తాము చూసిన సత్యాల్ని దాచిపెట్టేసే మార్గాలను నేర్చుకుంటారు. వాళ్ళకున్న శక్తుల్ని దాచిపెట్టుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల వల్ల వాళ్ళు ప్రకృతి దేవతల్ని చూసే శక్తిని త్వరలోనే కోల్పోతారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే కలల విషయంలో కూడా జరుగుతుంది. మరి దీని గురించి మరింత ఎక్కువగా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందామా? అయితే మీకెలాంటి కలలొస్తున్నాయి? ఆ కలలు ఎలా ఉంటున్నాయి? ఎవరిని చూస్తున్నారు? ఏ ప్రదేశాలకెళ్తున్నారు? సో, అది యాస్ట్రల్ ట్రావెల్‌కి సంబంధించిన విషయమా? ఒక్కసారి పరిశీలించుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.